రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఏపీకి రానున్నారు. విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇవాళ ఉదయం 10:25 ఢిల్లీ నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12:35 రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్పోర్ట్లో నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గాన నగరంలోని నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. మధ్యాహ్నం అదే హోటల్లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం బెంగళూరుకు బయలుదేరుతారు. రేపు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగే మొదటి స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఒకవేళ ఇవాళ సాయంత్రం వాతావరణం అనుకూలించకపోతే రాత్రికి ఐఎన్ఎస్ చోళాలో రాష్ట్రపతి బస కోసం ఏర్పాట్లు చేశారు. వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకు దశలవారీగా నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతలో 2 ఎకరాల వరకు ఉన్న 41.37 లక్షల మంది రైతులకు 2,482 కోట్ల విడుదల చేయనున్నారు. తర్వాత వారం 10 రోజుల్లోపు మిగిలిన రైతులకు భరోసా విడుదల చేసేందుకు నిధులు సమకూర్చనుంది. రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలోని జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అక్కడ సభ ప్రాంగణమంతా చిత్తడిగా మారింది. సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీర్వాద సభ జరగాల్సిన ప్రాంతాన్ని పరిశీలించారు. సభాస్థలమంతా చిత్తడిగా మారడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సభ వాయిదా పడినప్పటికీ రైతు భరోసా నిధుల పంపిణీ కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం రైతు భరోసా సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో 5,000 మంది రైతులు పాల్గొనున్నారు. అమరావతిపై వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు లంచ్ సమావేశం నిర్వహించారు. మంత్రులు అనగాని నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి మరికొంతమంది మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని అమరావతిని మొన్నటి వరకు వ్యతిరేకించడంతో పాటు చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టే రోజు కూడా మావిగనని మాట్లాడి నవ్వుల పాలైన వైసీపీ ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపిందని సీఎం గుర్తు చేశారు. ఈ విషయాలను జనంలోకి తీసుకువెళ్లాలని మంత్రులకు సూచించారు. అసలు రాజధాని అమరావతిని తాము గుర్తించమని చెప్పి 3 రాజధానుల స్థానంలో మావిగనంటూ ప్రతిపాదించిన జగన్ ఇప్పుడు తాజాగా మళ్లీ రైతు పరిరక్షణ సమితి పేరుతో నేతలను పంపడం ఏంటని సీఎం ప్రశ్నించారు. పరామర్శలకు వెళ్లేవారు రౌడీ షీటర్లను వేసుకుని దండయాత్ర మాదిరిగా వెళతారా అని మంత్రులు ప్రస్తావించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులే రాజధానికి వైసీపీ నేతలతో కలిసి వెళ్లిన దృశ్యాలు వైరల్ అయిన విషయాన్ని మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. పరామర్శకు వెళ్లేటప్పుడు రౌడీ షీటర్లను ఎందుకు తీసుకెళ్లాలని నిలదీశారు. ఈ అంశాలన్నింటినీ రాష్ట్రం నలుమూలలా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం మంత్రులకు సూచించారు. యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిర్మాణ పనుల వేగంతో పాటు నాణ్యతపై కూడా ఎక్కడా రాజీ లేకుండా చేపట్టాలని కాంట్రాక్టు సంస్థలకు స్పష్టం చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలని, అమరావతికి పేరు తెచ్చేలా వీటిని నిర్మించాలన్నారు. అమరావతిలో నిర్మాణ పనులు పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ ప్లస్గా అమరావతి నిర్మాణం జరగాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని, నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తు నగరంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణంలో పనిచేశామన్న బ్రాండ్ను సంపాదించేలా కాంట్రాక్టర్లు పనులు చేపట్టాలని సూచించారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగేట్లుగా మారి రాజధాని పనులను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై పలు సూచనలు చేశారు. ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తామన్న సీఎం ఎల్ఎన్టీ, షాపూజీ పలంజీ, మెగా ఇంజనీరింగ్, ఎన్సీసీ, బీఎస్ఆర్, కేఎంపీ సహా వేర్వేరు కాంట్రాక్టు సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా సంస్థల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మరోసారి పారిశ్రామిక పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. 2014-19 మధ్య కాలంలో ఏటా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులను క్రమం తప్పకుండా నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆ ఒరవడిని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 12-13 తేదీల్లో విశాఖలో 31వ సిఐఐ పారిశ్రామిక పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు నిర్వహించడానికి నిర్ణయించారు. వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీదే కాకుండా వినూత్న ఆలోచనలను పంచుకునే వేదికల సదస్సును నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సదస్సును నావిగేటింగ్ చేంజ్, లీడర్షిప్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్ ఇతివృత్తంతో నిర్వహిస్తారు. పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రంలో భారీ పరిశ్రమలను నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ సిఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా అమరావతి, అనంతపురం, తిరుపతి, విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడలో సన్నాహక ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు. 2 రోజుల పాటు విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సులో బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు, ఎంఓయూలు, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ సెషన్స్, కంట్రీ సెషన్స్, బిజినెస్ టు గవర్నమెంట్ వంటి కార్యక్రమాలతో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల యాజమాన్యాలు, ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు దేశాలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఆయన కొంతకాలంగా రొటేటర్ కఫ్, 2 భుజాల కండరాల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. భుజాల కండరాలు చిట్లడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. దీంతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి సతీమణి అన్నా కొనిదెలతో కలిసి వెళ్లారు. 2 భుజాలను నిశ్చితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్తో పాటు భుజాల కండరాల తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. తక్షణం శస్త్రచికిత్స అవసరమని సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పెట్టుబడుల గ్రౌండింగ్ పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్తే చియాంగ్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సింగపూర్తో ఏపీ భాగస్వామ్యం బలోపేతంపై చర్చించారు. సింగపూర్తో ఏపీ భాగస్వామ్యం మరింత బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. భారత్, సింగపూర్ మధ్య సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర సంబంధిత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడంలో ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ కీలక పాత్ర పోషించారని లోకేష్ ప్రశంసించారు. ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి కంపెనీలు ఏపీకి వచ్చాయని ప్రస్తావించారు. రాష్ట్రంలో గతేడాది కంటే జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైందని వివరించారు. గతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పారదర్శక విధానంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సింగపూర్తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు ఏపీ ఉపాధ్యాయుల బృందం వెళ్లిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. విద్యారంగంలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్థులంతా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లని విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ విద్యార్థులతో అన్నారు. వారికి తక్కువ మార్కులు వచ్చి ఉంటే మంత్రి పదవి నుంచి తనను సీఎం పీకేసేవారని సరదాగా చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థలో చదివి టాపర్లుగా నిలిచిన 116 మంది 10th, ఇంటర్ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ గా గుర్తించి సోమవారం తాడేపల్లిలో సత్కరించారు. అలాగే 55 మంది 10th టాపర్లకు 30,000 రూపాయల నగదు, మెడల్, సర్టిఫికేట్, 61 మంది ఇంటర్ టాపర్లకు ల్యాప్టాప్, మెడల్ అందజేశారు. మీ ఉత్తమ ఫలితాలతో చిన్నచూపు చూసే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చారని లోకేష్ ప్రశంసించారు. విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్ కావాలని కోరుకుంటున్నట్లుగానే రాజకీయాల్లో కూడా రావాలని ఆకాంక్షించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. కేవలం భవనాలతో మాత్రమే ఫలితాలు రావని, పాఠశాలలకు హార్డ్వేర్ లాంటి భవనాలతో పాటు సాఫ్ట్వేర్ లాంటి విద్యార్థులు, టీచర్లు చదువు కూడా ముఖ్యమని లోకేష్ తెలిపారు. తమ ప్రభుత్వంలో విద్యారంగంలో రాజకీయ జోక్యం లేకుండా చేశామన్నారు. పాఠ్యపుస్తకాల్లో తమ ముందు మాటలు తొలగించామన్నారు. నాణ్యమైన బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఆయా పాఠశాలలకు ఎంతో కొంత సాయం చేయాలని సూచించారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఒంటరిగా పోటీ చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పార్టీ సంస్థాగత కార్యాచరణ ఇప్పటికే సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అంతర్గత కార్యాచరణకు శ్రీకారం చుట్టారని తెలిపాయి. సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలను పార్టీ ముమ్మరం చేయనుందని, ప్రజాప్రతినిధులకు టైం టేబుల్ కూడా సిద్ధమవుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు తేదీ గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చాక ఈ తేదీని గుర్తు చేసుకోవాలి, అధికారంలోకి రావడమే మన టార్గెట్ అని నితిన్ నవీన్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో స్పష్టం చేశారని పేర్కొన్నాయి. దీంతో పాటు పార్టీ ప్రజా ప్రతినిధులు ఏ కార్యక్రమాలు చేయాలో కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలిపాయి. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటూ తమ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది ఒట్టిమాటేనని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. తెలంగాణలో పార్టీ రోజురోజుకి బలపడుతోందని వారు పేర్కొంటున్నారు. అయితే చివరి 6 నెలల్లో ఏమవుతుందో ఇప్పుడే అంచనా వేయలేమని మరికొందరు నేతలు అంటున్నారు. కర్ణాటకలో జరిగే ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరుస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. గ్రామీణాభివృద్ధిలో ఏపీ ఉత్తమ విధానాలను పాటిస్తోందన్నారు. వీబీజీ రామ్జీ పథకం అమలుకు నోటిఫికేషన్, నిధుల కేటాయింపునకు విజయవంతంగా పూర్తి చేసినందుకు ఏపీని అభినందించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటన్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన రాష్ట్రీయ గ్రామీణాభివృద్ధి సమ్మేళనం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. జూలై 1 నుంచి ఉపాధి హామీ స్థానంలో కొత్తగా రాబోతున్న వికసిత్ భారత్ గ్రామీణ్ యోజన వీబీజీ రామ్జీ అమలుపై కేంద్ర రాష్ట్రాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కేంద్రం ప్రతిపాదించిన 60-40 నిధుల వాటాపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ పనితీరుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణాభివృద్ధి సమ్మేళనానికి 27 రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు హాజరయ్యారు. కేంద్ర పథకాల అమలుపై సదస్సులో సమీక్షించారు. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ గ్రామీణ్ యోజనను అధికారికంగా అమలు చేయబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. జూలై 2న తిరుపతి వేదికగా ఈ ప్రతిష్టాత్మక పథకం జాతీయంగా ప్రారంభించనున్నారు. రాజకీయాలకు అతీతంగా టీమిండియాగా కలిసి పనిచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి కస్టోడియల్ డెత్ కేసులో సిట్ అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న కృష్ణలంక సీఏగా పనిచేసిన నాగరాజును అరెస్టు చేసి విచారించినప్పటికీ కీలక సమాచారం రాబట్టలేకపోయారు. మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత విచారణ చేసే సమయంలో కస్టోడియల్ డెత్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఇదే విషయాన్ని కోర్టుకు వివరించింది. దీంతో నాగరాజుకు న్యాయాధికారి రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న కానిస్టేబుల్ అశోక్, నాని పోలీసుల ఎదుట లొంగిపోయారు. సామాన్య ప్రయాణికుల తరహాలో ఆటోలో వచ్చిన ఇద్దరు సూర్యారావుపేట స్టేషన్ సౌత్ జోన్ ఏసీపీ ఆఫీస్కు వచ్చి సరెండర్ అయ్యారు. వారిద్దరిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. సీఎం నాగరాజుకు సన్నిహితంగా ఉండే వీరిద్దరిని విచారిస్తే కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతకుముందే మరో వ్యక్తి సురేష్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి కొంత సమాచారం రాబట్టినట్లు తెలిసింది. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును కూడా అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విచారించారు. ఈ ఏడాది అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ఏపీలో దాదాపుగా ప్రతి 2 రోజులకు ఒకసారి ఎక్కడో ఒక చోట లంచం తీసుకుంటున్న అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటోంది. జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 78కి పైగా కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. నెలకు 10కి తగ్గకుండా ఏసీబీ అధికారులు ట్రాప్ కేసులు నమోదు చేస్తున్నారు. 6 నెలల్లో 13 మంది అవినీతి తిమింగలాల్ని అక్రమాస్తుల కేసులో జైలుకు పంపారు. ఏ ప్రభుత్వ అధికారి లంచం అడిగినా తమకు ఫిర్యాదు చేస్తే చాలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటామని భరోసా ఇస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మున్సిపాలిటీలోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో ప్రజల్ని పీడించే అవినీతి జలగలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇటు గతేడాది రాష్ట్రంలో ఏసీబీ పనితీరును ఈ జనవరి మొదటి వారంలో డీజీ అతుల్ సింగ్ వివరిస్తూ తమ పనితీరులో వేగం, శైలి మారుతుందని చెప్పిన విధంగానే ఏసీబీ అధికారులు మార్పు చూపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఉచ్చు బిగించి అవినీతి చేపలను పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, వ్యవసాయ శాఖ, ఆఖరికి కార్మిక శాఖను సైతం వదలకుండా పట్టి పీడిస్తున్న అవినీతి చీడను వదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అవినీతి కేసుల్లో శిక్షలు పెరగడం వెనుక అవినీతి నిరోధక శాఖలోని లీగల్ టీం పనితీరుకు నిదర్శనం. కోర్టుల్లో కేసులు వీగిపోతాయన్న అపవాదును చెరిపేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో అవినీతి కేసులు
అత్యధికంగా నమోదవుతున్నాయి. 6 నెలల్లో 9 అవినీతి కేసులు విశాఖపట్నంలో నమోదయ్యాయి. ఆ తర్వాత రాయలసీమలో ఉమ్మడి కర్నూలు జిల్లా 8 కేసులతో 2వ స్థానంలో, ఉమ్మడి అనంతపురం జిల్లా 7 అవినీతి కేసులతో 3వ స్థానంలో నిలిచాయి. అక్రమార్జన కేసుల్లో తిమింగలాల నుంచి ఆస్తుల పత్రాలతో పాటు బంగారు, నగదు స్వాధీనం చేసుకుని జైలుకు పంపారు. ఎల్నినో ప్రభావం అప్పుడే కనిపించడం మొదలైంది. వర్షాకాలం మొదలై రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన వానలు సరిగ్గా కురవకపోవడంతో జలాశయాలకు ఇన్ఫ్లోలు తగ్గిపోయాయి. కోయినా, ఆల్మట్టి, నారాయణపూర్ వంటి జలాశయాలకు ఇప్పటికే వరద ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎల్నినో వల్ల పశ్చిమ కనుమల్లో వానలు నిరాశాజనకంగానే పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో వరద నీరు రాకపోవడంతో కృష్ణా బేసిన్లోని 16 జలాశయాలు, గోదావరి బేసిన్లోని 20 జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలన్నీ తాగునీటికే కేటాయించారు. కృష్ణా బేసిన్లోని శ్రీశైలంలో నిల్వలు అడుగంటిపోవడంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలపై కొంత ప్రభావం ఉండనుంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లోలతో తాగునీటి ఇబ్బందులు తీరుతాయని ఆశిస్తున్నారు. జలాశయాలకు వరద నీరు రాకపోవడంతో రైతులు భూగర్భ జలాలపై ఆధారపడి ఆరుతడి ఇటు పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అదే జరిగితే వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, మున్సిపల్ నీళ్ల వినియోగం 42% ఉండగా అది ఈ దఫా 45% చేరుతుందని అంచనాలున్నాయి. దాంతో వ్యవసాయ వినియోగంపై నియంత్రణ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే తాగునీటి సరఫరా మందగించింది. బోర్లు ఎండుతుండడంతో గృహ వినియోగానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ జెన్కో సంచలన నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరత కారణంగా తెలంగాణలో 2 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను మూసివేసింది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 1 యూనిట్, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో మరో యూనిట్లో నిన్నటి నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలా 2 యూనిట్లను మూసివేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కావడం చర్చనీయాంశంగా మారింది. సింగరేణి నుంచి జెన్కో యూనిట్లకు బొగ్గు సరఫరా తగ్గిపోవడమే ఇందుకు కారణం. అయితే బొగ్గు సరఫరాకు సంబంధించి చెల్లింపులు సకాలంలో చేయకపోవడంతోనే సింగరేణి సంస్థ సరఫరాను తగ్గించింది. బకాయిలు భారీగా పెరిగిపోవడంతో జెన్కోకు బొగ్గు సరఫరాను అప్రాధాన్య జాబితాలో చేర్చింది. 2025 నవంబర్ నాటికి సింగరేణికి జెన్కో 17,882 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బకాయిలు 20,000 కోట్లు దాటాయి. సింగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గులో సింహభాగం జెన్కోకే సరఫరా చేస్తున్న చెల్లింపులు శూన్యంగా ఉండటంతో వేతనాలకు కూడా ఆ సంస్థ పక్కచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో బొగ్గు సరఫరా తగ్గిపోయి విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల మూతపడే పరిస్థితి తలెత్తింది. నల్గొండ జిల్లా దామచర్లలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను తెలంగాణ జెన్కో నిర్మిస్తోంది. అయితే యూనిట్ 1, 2, 3, 4లలో మాత్రమే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. మరోవైపు యాదాద్రిలో 4 యూనిట్లకు గాను 3 యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో 1 యూనిట్ను కేటీపీపీలో, మరో 500 మెగావాట్ల యూనిట్ను బొగ్గు కొరత కారణంగా మూతబెట్టేశారు. వాస్తవానికి యాదాద్రిలో యూనిట్ 3, 5లలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సింగరేణి ఇదివరకే తేల్చి చెప్పింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి జెన్కోకు లేఖ కూడా రాశారు. ఇలా 2 సంస్థల మధ్య వ్యవహారం ముదిరి పాకాన పడింది. జెన్కో వద్ద బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. గతేడాది ఇదే సమయానికి 16 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలుండగా ప్రస్తుతం 5 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయని జెన్కో చెబుతోంది. ఇందులో 2.5 లక్షల టన్నులు మాత్రమే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోగలమని అంటోంది. వాస్తవానికి జెన్కోతో ఇంధన ఒప్పందం ప్రకారం G9, 10 రకాల బొగ్గును మాత్రమే అందించాలి. కానీ థర్మల్ ప్లాంట్లకు G15, 16 రకాల బొగ్గు వస్తుందని జెన్కో గుర్తించింది. దీనివల్ల ఒక్కో దశలో ఆయిల్ను కూడా వినియోగించి విద్యుత్ ఉత్పాదన చేశారు. అయితే తాజాగా నిల్వలు లేకపోవడంతో ప్లాంట్లు మూత పెట్టుకునే దిశగా జెన్కో అడుగులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలను పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో 5 రోజుల పాటు పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. అయితే అలాగే మహబూబాబాద్, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. వరంగల్, హనుమకొండ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వాన కురిసింది. ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. వైరా, కొనిజర్ల, తల్లాడ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అలాగే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జోరు వాన కురిసింది. పర్వతాపూర్, గోవిందపూర్లో వర్షం కారణంగా వాగులు ఉప్పొంగాయి. ఇటు మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. తూప్రాన్ ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో అధికారులు ఒక గేట్ను అడుగు తీసి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కోసం రైతులు కప్పలకు పూజలు చేశారు. ఇవాళ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండడంతో రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తూర్పు ఆఫ్రికాలోని 115 దీవుల సమూహమైన సీషెల్స్ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన ముగిసింది. సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిల్లెతో పాటు భారత సంతతి ప్రజలు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, అలాగే సురక్షితమైన సుసంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్స్ హెర్మినీతో మోదీ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. భారత సీషెల్స్ మిత్రత్వాన్ని బలోపేతం చేసేందుకు తన పర్యటన గణనీయమైన ఫలితాలు సాధించిందని ఎక్స్ వేదికగా తెలిపారు. మోదీని గార్డినర్ ఆఫ్ ది బ్లూ హారిజాన్ అవార్డుతో సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్స్ సత్కరించారు. పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మోదీ ఘన నివాళులర్పించి చిన్నారులతో ముచ్చటించారు. అరుల్ మిహు నవశక్తి వినాయగర్ ఆలయంలో మోదీ పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని నిర్మించిన హిందూ కోవిల్ సంఘంను ఈ సందర్భంగా మోదీ అభినందించారు. తమిళనాడులో అన్నాడీఎంకేకు మరో షాక్ తగిలింది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసిన సంఖ్య ఇటు 6కు చేరింది. అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 41కి పడిపోయింది. 2 వారాల క్రితం 4 ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి అధికార టీవీకీలో చేరారు. తాజాగా విజయభాస్కర్ కూడా అదే బాటలో నడిచారు. జయలలిత మంత్రివర్గంలో విజయభాస్కర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో కరూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. విజయభాస్కర్ రాజీనామాతో తమిళనాడులో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.